వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి. నేను ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నా. అది చెరువులోని చేపల పులుసు. అది చేసే విధానం ఏంటంటే, ఫస్ట్ ఫ్రెష్గా నేను చేపలు మంచిగా కడుక్కున్నా. ఇప్పుడు చేప ముక్కలకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం చేపల మసాలా వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అది ఏంటంటే, మాకు పొద్దున్నే మా ఆయన చేపలు చెరువు నుండి తీసుకొచ్చింది కాబట్టి నీట్గా మంచిగా ఆ వీడియో తీయలే. కాకపోతే మేము ముక్కలు చేసినాక మా పిల్లలు భయపడిన చేప పెద్ద చేప. మీకు సగం వీడియో అయినాక తెలుస్తుంది ఎంత పెద్ద చేప అనేది. ఏంటంటే అది చాలా పెద్ద చేప. ఏ చేప ఇప్పుడు నేను ఈ వీడియో చూపిస్తున్నా కదా, ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ముక్కలకు పట్టిస్తే కౌసు వాసన అనేది, చేపల వాసన అనేదే రాదు. మంచిగా మనము ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నేను అప్పుడే పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఎంత బాగా వాసన వస్తుంది అంటే కలిపేటప్పుడే మనకు తెలుస్తుంది ఏది తగ్గిందని, ఉప్పా, కారమా, పసుపు అనేది మనకి కలిపేటప్పుడే తెలుస్తుంది. ఎంత మంచిగా కలుపుకుంటే మనకి ముక్కలకి అంత బాగా పడుతుంది. నేను ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు చేపల మసాలా కూడా వేసి మంచిగా వాసన రాకుండా చేపల మసాలా మంచిగా ఇప్పుడు ముక్కలకి పట్టేట్టుగా మంచిగా కలుపుతున్నా. నేను ఈ చేప ముక్కలు కలుపుతున్న విధానం మీకు చూస్తే తెలుస్తుంది. నేను అంతే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, కారం, ఉప్పు, పసుపు వేసి మంచిగా చేతితో కలుపుకొని పెట్టుకుంటున్నా. పెద్ద చేప అంది, చెరువులో చేప అంది, ముక్కలు చూస్తే చిన్నగా ఉన్నాయి అనుకుంటున్నారు. మీకు ముక్కలు చూస్తే తెలుస్తుంది. మేము ఇంట్లోనే కోసుకున్నాము ఈ చేపని. ఇప్పుడు ఆ వీడియో తీయలే కానీ ఇప్పుడు నేను ఈ ముక్కలకి మంచిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా పట్టించి ఆ ముక్కలకి మంచిగా పట్టిస్తున్నా. పట్టించినాక ఆ ముక్కలని చేపల పులుసు నేను చేసే విధానం ఎట్లుంటుందో చూడండి. అందరు చేసేది ఎట్లా చేస్తారో నాకు తెలియదు. నా స్టైల్లో నేను చేసుకుంటా. నేను ఇంట్లో ఎట్లా చేస్తానో నేను అట్లనే వీడియో కూడా అట్లనే పెడుతున్నా. ఇప్పుడు ఏంటంటే, మనము చెరువు మాకు పక్కనే ఉంది కాబట్టి చెరువుల నుండే ఫ్రెష్గా బతుకున్న చేపనే తీసుకొచ్చి మా ఆయన కోసి అన్ని ముక్కలు చేసి ఫ్రెష్గా నాకు ఇస్తే దాన్ని మళ్ళీ నీట్గా కడుక్కొని చేసుకొని మంచిగా ముక్కలుగా చేసి అవన్నీ నీట్గా మంచిగా అది ఎంత మంచిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి కలుపుతుంటే ఆ స్మెల్ అనేది నాకు వస్తుంది. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన నాకు స్మెల్ వస్తుంది మంచిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత ఫ్రెష్ ఉంటుంది. అప్పుడే పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మనకి షాప్లో కొన్న అయితే బాగుండదు. ఇప్పుడు ఏంటంటే మంచిగా పట్టించుకొని ముక్కలు పెట్టుకోవాలి. ఈ ముక్కలు ఇట్లా పట్టించుకొని పెట్టుకుంటేనే మనకి కూర టేస్ట్గా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను కలుపుకుంటున్నా కదా, పెద్ద చేప అని చెప్పిన కదా, ఇప్పుడు పక్కన ఇంకో బౌల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ముక్కలకి బాగా పట్టించి కలుపుతున్నా. మంచిగా కింద కూడా ముక్కలు ఉన్నాయి, వాటికి కూడా పట్టించి మంచిగా కలుపుకోవాలి. ముక్కలకి అన్నీ మంచిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కలిసేలాగా మొత్తం నేను ముక్కలకే కలిపేసి పెట్టేసిన. పక్కన ఉన్నాయి చూడు, కొన్ని పక్కన పెట్టిన. అది చూస్తే తెలుస్తుంది ఎంత పెద్ద చేప అనేది. సండే రోజు మీరందరూ ఏం చేసుకున్నారో తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం చేపల పులుసు, చేపల ఫ్రై, ఇగో తలకాయలు పక్కన ఇంకో గిన్నెలో నేను పెట్టుకున్నా. చేప తలకాయ చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్ద చేప అనేది. ఒక్క తలకాయలో రెండు ముక్కలు చేసి పెడితే రెండు
ఒక్క పీసే అవుతుంది ఆ గిన్నెలో నాకు తెలిసి అయితే. ఒక్క తలకాయే పడుతుంది మొత్తం కూరకి నేను చేసుకునే గిన్నెలో అయితే. చాలా పెద్ద చేప తెచ్చిండు. అయితే నేను ఫ్రైకి ఇవి తీసుకున్నా. ఇప్పుడు అవి ఎట్లా కలుపుకున్నానో సేమ్ ఇవి ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత ఫ్రెష్ తలకాయ తినాలంటారు కదా, అంటే మా ఆయనకి ఇష్టము. ఇవి 2 మంచిగా ఫ్రెష్గా కడుక్కొని మంచిగా ఎంత బాగా ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్గా మీకు కనిపిస్తున్నాయి చేప తలకాయలు కూడా ఇంత ఎట్లా అని చెప్పేసి అంత ఫ్రెష్గా కడుక్కొని నేను నీట్గా మంచిగా అవి అక్కడ పులుసు కలుపుకున్నా కదా. ఇప్పుడు ఈ తలకాయలు కూడా పులుసుకే, కాకపోతే అందులో ప్లేస్ లేదు కాబట్టి ఈ గిన్నెలో ఇప్పుడు నేను కలుపుకుంటున్నా. కొన్ని ఫ్రైకి తీసి పెట్టినా అనమాట. ఇవి కూడా సేమ్ ఇవి తింటే బ్రెయిన్ మంచిది అని చెప్తారు. తలకాయ తింటేనే చేప తలకాయ తింటేనే మంచిది అంటారు. చేపకున్నంత తెలివి వస్తుంది అంటారా. ఎక్కువ మేము మా ఇంట్లో తినేది చేపలే. దీనికి కూడా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా తలకాయకి కూడా పట్టిస్తే దాంట్లో కూడా ఏ స్మెల్ అనేది ఉండదు, ఏమైనా ఉండదు. ఎంత ఫ్రెష్ ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంది చూడండి మీరు. నేను పట్టించే విధానం చూడండి. ఆ చేప ఎంత బాగుంది అనేది, ఎంత ఫ్రెష్గా ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది. ఎంత అంటే ఆ చేప తలకాయలు చూస్తే నాకైతే ఇంత పెద్దగా ఉన్నాయండ్రా బాబోయ్ అని అనిపించింది. కాకపోతే చేస్తే ఏదైనా వస్తుంది కదా అని చెప్పేసి నేను ఎంత బాగా అంటే చేపలకి అంత బాగా నాకు అలవాటే. చేపలు ఎక్కువ తీసుకొస్తారు. మళ్ళీ ఇవి తింటే బలం కూడా. చేప తలకాయ తింటే బలం అని చెప్పేసి మా ఆయన చేప తలకాయలు తింటారు. అట్లా అని చెప్పేసి మంచి నీట్గా కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు దీనికి కూడా ఎంత మంచిగా పట్టిస్తున్నాను అంటే అంత మంచిగా. ఇది వీడియో అని కాదు, నేను ఇంట్లో ఎట్లా చేస్తానో అట్లనే మీకు చేసి చూపిస్తా. చూడండి నా వీడియో సేమ్ అట్లనే ఉంటుంది. ఎట్లా అంటే సేమ్ ఇంతే. నేను అన్నీ ముందుగానే పెట్టుకుంటా. చింతపండు నానబెట్టుకోవడం ఏంది, ఏదైనా సరే అన్నీ ముందుగా పెట్టుకొని ఇట్లా కలుపుకొని ఇవేంటంటే పులుసుకి అక్కడ పక్కన పెట్టుకున్న గిన్నెల ముక్కలు, మళ్ళీ ఇవి 2 తలకాయలు పులుసుకే. కింద కొన్ని చేపల ముక్కలు ఉన్నాయి, చిన్న ఒక షేప్లో వచ్చినాయి, అవన్నీ వేరేవి పులుసుకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి తీసుకొని అందులో పెట్టేసుకుంటున్నా. ఇది ఒక తలకాయ, ఈ 2 తలకాయలు. ఆ 2 తలకాయలు కాదు, ఒకటే చేప. ఒక తలకాయలో 2 ముక్కలు వచ్చినాయి. అటొక కన్ను ఇటొక కన్ను చూడండి, మీకు తెలుస్తుంది ఎంత పెద్ద చేప అనేది. ఇది ఓకే. ఇవి పులుసుకి నేను పెట్టుకున్నది, కలిపి పెట్టుకున్నది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేస్తే అస్సలు స్మెల్ రాదండి. మీరు ఏమన్నా కానీ అప్పుడే పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా అస్సలు ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత బాగుంటుంది. ఇప్పుడు నేను ఫ్రైకి ఈ ముక్కలు తీసుకున్నా. మా పిల్లలు ఫ్రై కూడా తింటారు. ఫ్రైయే తింటారు ఎక్కువ. అంటే అట్లా అని చెప్పేసి నేను ఫ్రై కూడా చేస్తా. ప్రతిసారి ఫ్రై చేస్తా. చేపల కూర తెచ్చినప్పుడు కొన్ని ఫ్రై, కొన్ని చేపల పులుసు. అంటే ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రాసెస్. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, ఉప్పు, కొంచెం చేపల మసాలా వేసి కలుపుతూ ఉంటా. అది ఎట్లా కలిపినా సేమ్ అదే ప్రాసెస్. ఇది కూడా అట్లనే కలుపుకొని మంచిగా కలుపుకొని అదే విధంగా ముక్కలకి మంచిగా పట్టించేటట్టు నేను కలుపుకుంటా. కానీ చాలా మంచిదండి. చేపలు తినడం ఎంత మంచిదంటే మేము ఎక్కువ చేపలే తింటాం. చికెన్ కన్నా వీటికన్నా ఎక్కువ చేపలే తింటాం. అది చెరువు చేపలు. ఐస్లో పెట్టింది, ఆడబెట్టింది, ఐస్లో పెట్టింది, బాక్స్లో పెట్టింది ఇలాంటి చేపలు మేము తినము. చెరువులో చేపలే తింటాం కాబట్టి ఎంత ఫ్రెష్ చేపలు ఉంటాయో అంత ఫ్రెష్గా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటి కూడా నేను పట్టించిన. ఇప్పుడు వీటిని ఫ్రైకి, అవేమో పులుసుకి, ఇవేమో ఫ్రైకి ఈ ముక్కలు, పులుసుకి ఏమో ఆ ముక్కలు, ఫ్రైకి ఏమో ఇవి ఫ్రైకి కలుపుకుంటున్నా. చూడండి
నేను పట్టే విధానం ఇచ్చి పోయింది. నేను పట్టించే విధానం ఇప్పుడు ఫ్రైకి నేను ముక్కలు ఎంత బాగా కలుపుకుంటున్నానో చూసినారు కదా. ఎంత బాగా కలుపుకున్నానంటే ముక్కలకి పట్టించేంత మొత్తం ఇవి ఫ్రైకి వేసుకొని నేను ఫ్రై చేసుకుంటే పిల్లలకి ఇవి వేసుకోవడం అయితే ఈ ముక్కలను ఇంత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, అప్పుడే పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. నేను ఈ ఫ్రై చేసుకోవడానికి ఇవి కలుపుకొని పెట్టుకున్నా. ముక్కలు కూడా చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి. ఇవి ఇప్పుడు నేను చేపల పులుసు, చెరువు చేపల పులుసు, నేను దీనికి పెట్టిన పేరైతే చెరువు చేపల పులుసు. ఒకటి ఏంటంటే నేను పెద్ద చేపని వీడియో తీయలేను. ఇప్పుడు ఇది పులుసుకి, ఇవేమో ఫ్రైకి, ఇవేమో పులుసుకి. ఇప్పుడు ఇవి కలుపుకున్నాం కదా, ఎంత బాగా కలుపుకొని పెట్టుకుంటే అసలు కౌసు వాసన, నీసు వాసన, అసలు చేపల వాసన కూడా రాదు. అంత బాగా కలుపుకొని పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేసుకోవాలనేది నేను ఏ విధంగా నేను వండుతానో మా ఇంట్లో సేమ్ అట్లనే, ఎవ్వరు ఏమనుకున్నా కానీ నేను మా ఇంట్లో ఎట్లా వండుతానో అట్లనే నేను వండి చూపిస్తా. ఒకటి ఫ్రైకి, అది చేపల పులుసుకి. నేను ఆల్రెడీ మిక్సీ ఏంటంటే దీంట్లో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనము ఎంత మంచిగా కలుపుకున్న చేపలు ఉన్నాయి కదా, మా చెరువులో చేప కాబట్టి, మా చెరువు కాదు, చెరువులో చేప కాబట్టి అంత ఫ్రెష్గా నేను చేసి చూపిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు చేపలు ఫ్రై, చేపల పులుసు. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు అందరు వేసుకున్నట్టే మసాలాలు ఏంటంటే ధనియాలు ఎక్కువ, ధనియాలు అవి చేపల మసాలా తెలుసు కదా, అవన్నీ ధనియాలు ఆల్రెడీ మసాలాలన్నీ నూరు పెట్టుకొని పక్కకు పెట్టుకున్నా. నేను ఏంటంటే ఇప్పుడు మనం చేసుకునేది, ఇప్పుడు ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. అన్నీ చేపల మసాలా వేసేది ధనియాలు ఎక్కువ వేస్తాను నేనైతే. కొబ్బరి, ధనియాలు, బగారాకు ఉంటుంది కదా, అదే చేపల మసాలా అంటే అందరికి తెలిసిందే. అది నేను మిక్సీ పట్టుకొని మంచిగా కానీ ధనియాలు మాత్రం ఎక్కువ వేసుకుంటా. అవి మంచిగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు పక్కన మళ్ళీ చింతపండు నానబెట్టుకున్నా. ఆ మిక్సీ వేసిన పొడి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియోలది. మిక్సీ వేసుకున్నాం ఏంటి అంటే, ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న చెప్పినా కదా, ఏంటంటే ధనియాలు ఎక్కువ వేసుకుంటాం, పల్లీలు వేసుకుంటాము, చెక్క, అవి అందులో వేసేది బగారాకులు, పుట్నాల పప్పు, ఇంకా అవి మసాలాలు ఉంటాయి, అవన్నీ మిక్సీ పట్టించుకొని నేను పక్కకు పెట్టుకున్నా. అవన్నీ సన్నగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం దొడ్డుగా అయినా బాగుండదు. సన్న మిక్సీ పట్టించుకొని నేను పక్కన పెట్టుకున్నాక నేను చింతపండు కూడా పక్కన నానబెట్టుకున్నా. పల్లీలు అవన్నీ వేసి ధనియాలలో అన్నీ మంచిగా మెత్తగా, కొందరు రోట్లో దంచుకుంటారు, నేనైతే మిక్సీ పట్టుకున్నా. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది పక్కన పెట్టుకున్నాం. నేను అన్నీ ముందే చేసి పెట్టుకుంటా. అవి ముందు వేపుతాం కదా, అవును మర్చిపోయినా, వేపేసి పెట్టుకున్న కొబ్బరి, అవి ధనియాలు, పల్లీలు, బిర్యానీ ఆకు, సజీరా, ఏవేవో అందులో ఉండే అన్నీ చేపల మసాలా ఉండే అన్నీ ముందే వేపేసి పెట్టుకొని మిక్సీ పట్టుకున్నా కదా, ఆ మిక్సీ పట్టుకున్నది పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ఎప్పటి నుండో ఉల్లిగడ్డ కాల్చి చేపలలో వేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమో ఏదో తెలియదు కానీ పాతకాలం నుండి నాకైతే గడ్డ ఇది వేస్తారని తెలుసు. ఉల్లిపాయ ఇట్లా కాల్చుకొని దాని తొక్క తీసి అలా వేసుకోవాలి. చేపల పులుసులో ఉల్లిపాయ వేసుకుంటే ఏంటంటే కొంచెం చిక్కగా వస్తుంది అన్నమాట. అయితే మనం ఇట్లా గ్యాస్ మీద నేనైతే కత్తి పెట్టి గ్యాస్ మీద కాలుస్తున్నా. ఇట్లా కాలుస్తుంటే పొట్టు లేస్తుంది.
నాకు పొట్టు వచ్చేసిందని నేను తీసేసిన, కానీ ఇట్లా కాల్చుకోవాలి. ఉల్లిగడ్డ కాల్చుకున్నాక ఆ పొట్టు వచ్చినాక దాన్ని పొట్టు తీసినాక దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా తీసుకొని మనం దాన్ని పొట్టు పైనుండి తీసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను పొయ్యి స్టార్ట్ చేసిన, పక్కన పెంక పెట్టేసిన ఫ్రైకి, ఇక్కడ సైడు బాండి పెట్టేసిన. ఇప్పుడు ఏంటంటే ఏదో బొగాని పెట్టేసిన, ఇంకా పెద్దది కాబట్టి నాది పెద్ద చేపలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక బొగాని, అక్కడ సైడ్ ఏమో పెంక పెట్టిన. ఇక నేను ఏం చేస్తానంటే నేను చేసే ప్రాసెసే నేను చెప్తున్నా. నేను ఫస్ట్ ఇప్పుడు బొగాని పెట్టిన కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే స్టవ్ ఆన్ చేసి 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసుకున్నాక నేనైతే జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు కాల్చిన ఉల్లిపాయ అది. అంటే ఇప్పుడు నేను పొయ్యి మీద 3 స్పూన్లు 4 స్పూన్ల అంత ఆయిల్ పెట్టిన. ఇప్పుడు జీలకర్ర వేసిన. జీలకర్ర వేయంగానే ఇప్పుడు నేనేందంటే నాకు ఎప్పుడైనా ఇదే పద్ధతి ఏంటంటే నేను అటు సైడ్ కూడా పొయ్యి స్టార్ట్ పెట్టేస్తా, ఏ వంటలైనా అంతే. ఇక ఇప్పుడు జీలకర్ర వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు నేను అది మిక్సీ వేసుకున్నా కదా, అది ఉల్లిగడ్డ వేసుకున్నా. జీలకర్ర వేసుకొని మిక్సీ వేసిన ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటా. కరివేపాకు వేసుకున్నాక నేను పక్కన కరివేపాకు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుంటా. అంటే కొంచెం ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, అది కూడా వేసుకున్నా. దాని కొంచెం కింద ఉంది. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇంకా చింతపులుసు పోసేయడమే. చింతపులుసు ఇట్లా పోసుకున్నాక మనం చేపలు ఎన్ని ఉన్నాయో చూసి పోసుకోవాలి. అంటే నా దగ్గర చేపల ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎంత పోసుకుంటున్నా అనేది చూడండి. నేను పక్కనే చేప ముక్కలు పెట్టుకున్నా, పసుపు వేసుకుంటున్నా. సరే, ఇప్పుడు నేను జీలకర్ర, పసుపు, కాల్చిన ఉల్లిగడ్డ అవన్నీ వేసుకొని కరివేపాకు వేసుకొని ఇప్పుడు చింతపులుసు పోసుకుంటున్నా. చేపల పులుసుకి అందరు ఎట్లా వేస్తారో నాకు తెలియదు, కానీ నా విధానం అయితే ఇదే. అటు సైడ్ ఆల్రెడీ స్టవ్ స్టార్ట్ చేసి నేను పెంక పెట్టి చిన్నగా పెట్టిన, అంటే ఫ్రైకి అటు సైడు. ఇది మాత్రం నేను కావాల్సినంత చింతపండు నేను పోసుకుంటున్నా. మళ్ళీ ఇంకో కొంచెం నీళ్ళు పోసుకొని చింతపండులో కలుపుకొని పోసుకుంటున్నా. ఎందుకంటే చేపలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం పోసుకుంటే సరిపోదు. అట్లని చెప్పేసి నేను ఎంత కావాలనేది, ముక్కలకి ఎంత కావాలనేది అంత పోసుకుంటున్నా. అది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చేపలు మంచిగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా ఎంత బాగా దానికి ముక్కలకి పట్టినాయో అంత బాగా. ఇప్పుడు మన కూర కూడా అంత బాగా. ఇప్పుడు దీనికి మూత పెట్టేసిన చింతపులుసు పోయంగానే ఏం చేస్తాం, ఇది మసిలినాకనే చేపలు వేయడమే. కానీ నేను పక్కన పెంక పెట్టుకొని ఏం చేస్తానంటే నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకుంటా. నూనె పోసుకున్నాక ఇంకా ఏముంది, మంచిగా ఉప్పు కారం వేసుకున్న చేపలను ఫ్రై చేసుకుంటున్నా. ఇటు సైడ్ ఫ్రై, అటు సైడ్ కూర ఒకటేసారి చేస్తాను. నేను ఎప్పుడైనా ఏది చేసినా ఇప్పుడు చేస్తున్నా కదా అని కాదు. నేను ఎప్పుడు ఏదైనా చికెన్ తెచ్చినా, మటన్ తెచ్చినా ఇటు సైడ్ మటన్ చేస్తా, అటు సైడ్ చికెన్ చేస్తా. అట్లనే చేస్తాను నేను వంటలు.
ఎందుకంటే పిల్లలకి స్కూల్ చేసి చేసి అదే అలవాటు అయిపోయింది. నేను ఇది చేసి ఒక గంట అది. ఇప్పుడు నూనె పోసుకున్నా కదా, ఇప్పుడు నూనె పోసుకున్నాక ముక్కలు వేసుకోవాలి. నేను అంటే పొయ్యి చిన్నగా పెట్టిన, ఇప్పుడే ముక్కలు ఇప్పుడే వేసిన. పొయ్యి చిన్నగానే పెట్టిన, ముక్కలు ఇప్పుడు వేస్తున్న ఫ్రైకి. ఇక్కడ పులుసుకి నేను పులుసు పోసుకున్న, అది కొంచెం మసలేదాకా అప్పటిలోపు ఆల్రెడీ కలుపుకున్న ముక్కలను నేను ఫ్రైకి కొన్ని ఫ్రై చేసుకొని పెట్టుకుంటా. నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను, ఎందుకంటే మా ఇంట్లో ఆయిల్ ఎక్కువ తినను. ఇప్పుడు మనం పక్కన ఆల్రెడీ మనం పులుసుకు పెట్టుకున్నాం కదా, అది మసిలినాక ఏముంది, ఇంకా మసిలినాక చేపలు వేయడమే. అది అప్పటిదాకా మసలేదాకా మనకు ఏముంటుంది, అన్నీ మనం ఆల్రెడీ అన్నీ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్రై చేసుకోవడం మాత్రమే. చేపలు ఫ్రై చేసుకొని, చేపలు ఒక సైడ్ ఫ్రై చేసుకుంటూనే ఇక్కడ కూర చేసుకోవచ్చు. చేపల పులుసు ఎంతసేపు 15 నిమిషాలు 20 నిమిషాల్లో అయిపోతుంది. ఇది ఫ్రై చేసుకుందాం మనం. ఇప్పటిదాకా అంటే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వలేదు కాబట్టి ఫ్రై ఇప్పుడు ఫ్రై చేస్తున్నా. ఇక్కడ ఇంకా మసలలేదు కాబట్టి అప్పటిదాకా ఫ్రై చేసుకుందాం. మలుపుకుందాం. ఫ్రై అయినాయా లేదా తిప్పుకొని చూసుకుంటే మనకు తెలుసు. ఇట్లా ఒకటే నేను చేపల కూరనే చేస్తాను, ఒకటే చేయను నేను. ఇటు ఫ్రై చేసుకుంటా, ఇటు కూర వండుకుంటా, ఎప్పుడైనా అంతే నేను. ఇంకా ఇప్పుడు మనము ఇక్కడ ఫ్రై చేసుకుంటున్న పెంక మీద, నేను ఏదో ఈ వీడియోలో చూపెట్టాలని కాదు, నేను ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇట్లనే వేస్తాను. ఇప్పుడు మనం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్న దాని మీద ఫ్రై అవుతున్నాయి కదా చేప ముక్కలు, వాటిని వెనకాల తిప్పుకున్నాక అవి మంచిగా ఫ్రై అవుతాయి. అయితే చేప ముక్కలను మనం అందరూ చేపల ముక్కలు ఫ్రై చేసుకోవడం తెలుసు. నేను అదే విధంగా చేసుకుంటున్నాను. నాకు తెలిసినంతగా నేను చేపల ముక్కలు ఇట్లా చేపల మసాలా వేసి నేను తిప్పుకొని చేసుకుంటున్నా. ఇప్పుడు మనం చేప ముక్కలు వేగేదాకా చూసుకొని, నేను ఇప్పుడు ఒక 5 వేసుకున్నా, ఇంకా మిగిలినవి ఉన్నాయి కాబట్టి ఈ 5 ఫ్రై చేసుకున్నాక ఇట్లా పక్కన పెట్టుకున్నాక ఆ చేప ముక్కలని కొంచెం వేగినాకనే ఆ చేప ముక్కలు తీసి పక్కన పెట్టేసుకొని ఇంకో చేపల ముక్క వేసుకోవడమే. అప్పటిదాకా మన కూర అయిందా లేదా అని చెప్పేసి, మసిలిందా లేదా అని చెప్పేసి చూసుకోవడమే. చేప ముక్కలని ఫ్రై చేసుకోవడం, తీసుకోవడం, మనం ప్లేట్లు వేసుకోవడం, ఫ్రై చేయడం, తీసుకోవడం, ప్లేట్లు వేసుకోవడం, అంతే. చేప ముక్కలు ఫ్రై అంతే కదా. ఇప్పుడు మనకి ఏంటంటే చేపల పులుసు నేను ముక్కలు ఎట్లా చేస్తానో అలా. ఇప్పుడు మనం చేప ముక్కలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని తిప్పుకోవడం, వేసుకోవడమే. ఒక ప్లేట్లో వేసుకుందాం. ప్లేట్లో వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ వేరే ముక్కలని ఫ్రై చేసుకోవడానికి మళ్ళీ నూనె పోసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి నేను ముక్కలు వేస్తున్నా. ఇప్పుడు మనకు మా కూర మసిలిందా లేదా చూద్దాం. మూత తీసి చూస్తే ఇప్పుడు మా కూర మసిలింది కాబట్టి ఈ చేప ముక్కలన్నీ చూడండి, ఈ చేప ముక్కలన్నీ అందులో వేసేసుకుందాం. అందులో వేసుకున్నాక ఒకటేసారి మనం కలుపుకుంటే అందులో ఇట్లా ముక్కలన్నీ ఇట్లా ఒక పెద్దగా మీద చిత్తుతాయి కాబట్టి ఇట్లా చేతితో వేసుకోవాలి. చేతితో వేసుకొని మంచిగా ఈ చేప ముక్కలన్నీ అందులో వేసుకొని మనం మంచిగా ఇట్లా వేసుకుంటూ ఉండాలి. వేసుకున్నాక మనకి ఎంత పైకి కనిపిస్తుంది చేప ముక్కలని మనము ఎంత వేసినామో, కారం ఎంత వేసినామో, ఏమి వేసినామో, ఎంత బాగుందో కలర్ఫుల్గా అప్పుడే తెలిసిపోతుంది మనకి. వంట చూసే విధానంలో కూడా తెలుస్తుంది ఎంత బాగా చేసినాం అనేది. నేను వేసింది ఆల్రెడీ మీకు తెలిసిపోతుంది. ఆల్రెడీ నేను కూరకి పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అదంతా ఏదైతుందో అదంతా కరెక్టే ఉంది కాబట్టి నేను ఇప్పుడు ముక్కలు అందులో
పులుసులో వేసుకుంటున్నా. ఈ ముక్కలు వేసుకోగానే దీన్ని ఒకసారి ఇట్లా గెంటెతో కలుపుకొని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న ఏంటంటే మనం మిక్సీ వేసుకున్న చేపల మసాలా పొడి, ధనియాల పొడి ఇవన్నీ అప్పుడే వేసుకొని కలుపుకుంటే ఏంటంటే అవి కొంచెం గట్టిగా అప్పుడే వేసినాం కాబట్టి అప్పుడే వేసుకొని కలుపుకుంటే అవి ఏం విరగకుండా మంచిగా దానికి పట్టుకుంటాయి. అన్నీ మసాలాలు దానికి పట్టుకుంటాయి. అట్లనే చేపల మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అది కూడా అది కూడా కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుంది. దాని ఏంటంటే అట్లా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. కలుపుకొని చూస్తే మనకి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంటే అంత కలర్ఫుల్గా ఉందా. ఇప్పుడు చేపల పులుసు, చెరువు చేపల పులుసు నేను చేసే విధానం ఇది. చేపల ముక్కలు అలా వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటూనే ఉంటాం, మనం తీస్తూనే ఉంటాం. ఫ్రై చేసుకోవడం గిన్నెలో వేసుకోవడమే అని చెప్పిన కదా, ఫ్రైకి వేసుకుందాం. ఇది మూత పెట్టేద్దాం. ఇది ఉడికేంతసేపట్లో ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక ఈ మొత్తం ఆ కూర ఉడికేలోపు ఇది ముక్కలన్నీ ఫ్రై చేసుకుందాం. ఈ ముక్కలు ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని మంచిగా దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మకాయలు, ఒక 2 ఆనియన్స్ రౌండ్గా కట్ చేసి పెడితే బాగుంటుంది తినడానికి. పిల్లలకైనా కానీ మంచిగా 2 నిమ్మకాయలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టాలి. నేనైతే కట్ చేసి పెట్టలేను, ఫ్రై చేసి పెట్టిన. అవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసిన కాబట్టి ఇప్పుడు మన కూర మసిలిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అనే విధానం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇక నేను ఇంతేనండి. ఎప్పుడు ఇట్లా ఒక సైడు ఈ కూర పెట్టుకుంటా, ఇంకొక సైడు ఇట్లా చేస్తూనే ఉంటా. నేను చేసే విధానమే అది. ఒక సైడ్ ఏమో పెట్టుకుంటా, ఫ్రై చేసుకుంటా, ఒక సైడ్ ఏమో కూర వేసుకుంటా. ఇప్పుడు మన చేపల పులుసు, చెరువు చేపల పులుసు రెడీ అయిందా, ఉడికిందా లేదా చూద్దామా. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఉడికిందా లేదా. మీకే తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది. మనకు బబుల్స్ వస్తాయి కదా, దానివల్ల తెలుస్తుంది. ముక్కను చూసినా తెలుస్తుంది. ఒకసారి మూత తీసి ముక్కను చూద్దాం. నాదైతే చేపల ఫ్రై అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిందా లేదా చూసుకుందాం. మూత తీసి చూసుకుందాం. నేను చేసే విధానం అయితే ఇదే. ఇటు సైడ్ చేపల కూర, అటు సైడ్ ఫ్రై చేసుకుంటా. నేను ఏంలా చూసింది కాదు, నా సొంతంగా నాకు తెలిసింది నేను చేసేదే. ఈ కూర చేపల పులుసు నా స్టైల్లో నేను చేసిన. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది చెరువు పెద్ద చేప కాబట్టి దీనికి పేరు నేను ఏం పెట్టినంటే చెరువు నుండి మేము ఎట్లయినా చెరువు నుండి తెచ్చినాం కాబట్టి చెరువు చేపల పులుసు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ అండ్ షేర్ మీకు కూడా నచ్చినట్టే, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.